ఇరాన్ ప్రోత్సాహంతో ఉండేటటువంటి యెమెన్, లెబనాన్, పాలస్తీనా ఈ 3 చోట్ల వరుసపెట్టి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఈ దాడుల దెబ్బకి భయపడిపోతున్నటువంటి జనం పారిపోయి ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలో తెలియక ఇరాన్ ఏమో వాళ్ళ పక్కన లేదు కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి సిరియాకి వెళ్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. సిరియా బాటన లక్షలాది మంది పడుతుంటే వాళ్ళందరినీ పోషించగలిగిన స్థితిలో సిరియా లేదు. మరొక వైపు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళేమో బ్రిటన్ లాంటి చోట్లకి వలస వెళ్ళిపోతుంటే సిరియా మీదన ఇంకొక వైపున అమెరికా దాడులు ప్రారంభించింది. 37 మంది మిలిటెంట్లని హతం చేసింది. సిరియా మీద అమెరికా సైన్యం తాజాగా విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడికి దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతులు 2 సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని చెప్పింది. అల్-ఖైదా అనుబంధ హుర్రాస్ అల్-దీన్ గ్రూప్కి చెందిన సీనియర్ మిలిటెంట్తో పాటు మరో 8 మంది లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయువ్య సిరియా మీద దాడి చేసినట్టు అమెరికా చెప్పింది. సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరం మీద ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్ర దేశాల భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం చెబుతోంది. 2014 ఇరాక్ సిరియాలను చుట్టుపెట్టి పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్ గ్రూప్ తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ మద్దతు గల మిలిటరీ గ్రూపులు ఉన్నటువంటి వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలో ఉండేటప్పటికీ వాళ్ళనే లేపేసింది ఇక్కడ అమెరికా.